18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో కూడా నిరంతరం అభివృద్ధి అనేది వీడియోమెట్రీ సాక్షిగా ఒక అభివృద్ధి జాతరలాగా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడిక్కడ కుటుంబ నాయకుల సలహాలు సూచనలు అక్కడిక్కడ గ్రామ పెద్దల సలహాలు సూచనల మేరకే ఈ అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి కనాల లోకేష్ గారు ఇలా ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాలు దాదాపు 650 కోట్ల పైగా అభివృద్ధి పనులు శాంక్షన్ అయ్యి అవన్నీ కూడా కొన్ని కంప్లీట్ అయిపోయి కొన్ని జరుగుతాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో యువనేత నారా లోకేష్ గారు ఏదైతే నిరుద్యోగంలో ఉన్న యువత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పుడు దాకా ఈ 23 నెలల కాలంలో కూడా దాదాపు 21 లక్షల కోట్ల రూపాయలతో వీటికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే కంపెనీలు 657 కంపెనీలు తీసుకొని వచ్చి భవిష్యత్తులో యువతకి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచే విధంగా ఆయన చేస్తున్న ప్రత్యేక శ్రద్ధ నిజంగా కూడా అభినందనీయం. అదేవిధంగా సంక్షేమం గురించి చెప్పనవసరం లేదు. 23 నెలల్లో ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి అందిస్తూ అభివృద్ధి పనులు కూడా అదే బాటలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా కూడా ఏదన్నా 18 గ్రామాలు కానీ 26 డివిజన్లు కానీ ఏదైనా ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి ఆఫీసు దృష్టి తప్పకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అవన్నీ కూడా శక్తి మేరకు మేము శక్తివంతంగా చేస్తాం.